ప్రాచీన చరిత్రలో ప్రపంచ విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి నలంద తక్షశిల విశ్వవిద్యాలయం పోలిన విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం విరాజిల్లడం జరిగింది. ఆది మానవుడు సంచరించిన ఆనవాళ్లు కూడా ఈ ప్రాంతంలో లభ్యం కావడం జరిగింది. ఇక్ష్వాకుల కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ప్రాచీన కాలంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లడం జరిగింది. క్రీస్తుశకం 2వ శతాబ్దం నుండి ఇక్ష్వాకుల పరిపాలన కాలంలో ఇక్కడ ఒక మహా బౌద్ధ క్షేత్రం విరాజిల్లిందని చెప్పేసి చారిత్రక ఆధారాలను బట్టి కూడా తెలియవస్తుంది. 2వ శతాబ్దం నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లినటువంటి ఈ యొక్క ప్రాంతం అనేది దేశ విదేశాల నుండి ఈ యొక్క పెద్ద సంఖ్యలో కూడా బౌద్ధ భిక్షువులు ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్నారని చెప్పేసి కూడా చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా ఈ యొక్క బౌద్ధ క్షేత్రం అనేది పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఫణిగిరి క్షేత్రంపై అంటే ఫణిగిరి కొండపై ఉన్నటువంటి ఆ బౌద్ధ అవశేషాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేస్తూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వద్దకు రావడం జరిగింది. ఈ యొక్క ఫణిగిరి కొండపై పురావస్తు శాఖ వారు తమ యొక్క త్రవ్వకాలను చెప్తున్నారు. చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అంటే ఒక సెక్యూరియల్ జోన్గా దీన్ని ఏర్పాటు చేసి తన యొక్క త్రవ్వకాలను మాత్రం ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ మనం విజువల్స్లో గమనించినట్లయితే ఈ యొక్క ఫణిగిరి కొండపై అప్పుడు ఆనాడు ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రము ఇక్కడ ఉందని చెప్పి కూడా మనకు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వినటువంటి త్రవ్వకాల వల్ల వెలుగులోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక బౌద్ధ విశ్వవిద్యాలయము ఉండడం జరిగింది. ఈ యొక్క బౌద్ధ విశ్వవిద్యాలయానికి దేశం నుండి కాకుండా ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో బౌద్ధ భిక్షువులు అనేవారు ఈ యొక్క ప్రదేశానికి చేరుకొని విద్యను అభ్యసించారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క విశ్వవిద్యాలయం అనేది ఆనాడు నలంద తక్షశిల విశ్వవిద్యాలయంతో పోయినటువంటి విశ్వవిద్యాలయంగా కూడా ఉందని చెప్పేసి కూడా చారిత్రక త్రవ్వకాలను బట్టి కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం వచ్చినటువంటి ఈ యొక్క ఫణిగిరి కొండపై పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక అవశేషాలు కూడా లభ్యం కావడం జరిగింది. బుద్ధుని యొక్క అవశేషాలు, అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి ఆరామాలు, చైత్యాలు, విహారాలు, స్తూపాలు అన్నీ కూడా ఈ యొక్క కొండపై కూడా ఉండడం జరిగింది. సో ఈ యొక్క కొండపై ఉన్నటువంటి అవశేషాలు ఇంకా ఏమైనా ఉన్నాయనే విషయాలను వెలుగులో తీసుకురావడం కోసం అని చెప్పేసి కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫణిగిరి కొండపై త్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు. సో ఈ త్రవ్వకాల్లో విస్తుపోయేటటువంటి అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో చూస్తున్న ప్రాంతము ఈ త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతము. ఈ ప్రాంతంలో జరుగుతున్న త్రవ్వకాల వల్ల అనేక ఆనాడు కాలంలో ఉన్నటువంటి ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక అవశేషాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ త్రవ్వకాల్లో బయటపడినటువంటి అనేక బుద్ధునికి సంబంధించిన అవశేషాలు కానీ ఆనాడు నిర్మించినటువంటి అంటే ఇక్ష్వాకుల కాలంలో నిర్మితమైనటువంటి బౌద్ధారామాలకు సంబంధించినటువంటి విశేషాలు మొత్తం కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత వాటన్నిటికి కూడా ఫణిగిరిలో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక కొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడ త్రవ్వకాలు జరిగిన తర్వాత ఇక్కడికి సంబంధించినటువంటి అవశేషాలు మొత్తానికి కూడా ఇక్కడ హైదరాబాద్లో భద్రపరచడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి అనేక అవశేషాలను మొత్తం కూడా ప్రజెంట్గా మన భారతదేశంలో కూడా లేకుండా పోయాయని కూడా మనకు తెలియవస్తుంది. ఈ యొక్క అవశేషాలు మొత్తం కూడా న్యూయార్క్లో ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ప్రాచీన చరిత్రను ఇముడ్చుకున్నటువంటి ఈ యొక్క ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి సంబంధించినటువంటి అవశేషాలను తిరిగి ఈ యొక్క ప్రదేశానికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ ప్రాంతవాసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఫణిగిరి క్షేత్రానికి కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. సో బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు ఈ ప్రదేశానికి చేరుకొని విద్యను అభ్యసించారు. ఇంత ఘనమైన చరిత్రను ఇముడ్చుకున్నటువంటి ఈ యొక్క ఫణిగిరి క్షేత్రానికి సంబంధించిన అవశేషాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియానికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా పురావస్తు శాఖ వాళ్ళు త్రవ్వకాలు జరిపిన తర్వాత అయినా సరే ఈ యొక్క ఫణిగిరి క్షేత్రం యొక్క విశిష్టత అనేది తెలుసుకొని దీని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే మాత్రము ప్రపంచ నలుమూల నుండి కూడా బౌద్ధ భిక్షువులు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫణిగిరి అనేది ఒక టూరిజం ప్లేస్గా విరాజిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో జరిపినటువంటి త్రవ్వకాల్లో విస్తుపోయేటువంటి కొన్ని విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ ఫణిగిరి కొండపై ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో జరిపినటువంటి త్రవ్వకాలలో ఒక మట్టి కుండ అనేది లభ్యం కావడం జరిగింది. ఆ
మట్టి కుండలో ఇక్ష్వాకుల కాలం నాటి నాణ్యాలు కూడా లభ్యమైనట్టు మనకు తెలియవస్తుంది. ఆ యొక్క 3730 సీసపు నాణాలు లభ్యం కావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించేసేసి సున్నపురాతి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత అంటే 3730 సీసం నాణాలు ఎప్పుడైతే లభ్యమయ్యాయో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంటే ఎంత చరిత్ర దీంట్లో ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నాణ్యాలు లభ్యం అయింది మాత్రం ఈ ప్రదేశంలోనే అని చెప్పేసి కూడా పురావస్తు శాఖ డైరెక్టర్ కూడా తెలియజేసిన సందర్భం అయితే ఉంది. సో ఈ విధమైనటువంటి అద్భుతమైన అవశేషాలను తనలో ఇముడ్చుకుంది. అదేవిధంగా అద్భుతమైన చరిత్రను తనలో ఇముడ్చుకున్నటువంటి యొక్క బౌద్ధ క్షేత్రాన్ని తప్పనిసరిగా ప్రభుత్వము పట్టించుకోవాలి. ఈ యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ప్రపంచ చరిత్రలో ఫణిగిరి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రాంతం అనేది ఒక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఫణిగిరి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. ఫణిగిరి క్షేత్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఫణిగిరి గ్రామస్తులు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కూడా బిగ్ టీవీ కాంక్షిస్తూ ఉండడం జరిగింది. ఫణిగిరి నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.